హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఈరోజు మన స్పెషల్ రాయలవారి ఘాటైన చామగడ్డ పులుసు అండి. ఒక్కసారి నా తీరులో ట్రై చేసి చూడండి. ఒక్క గెరట వేసుకునే చోట 2 గెరటలు లాగించేస్తారు అంతే. కుక్కర్లో 3 విజిల్స్ వచ్చాక ఉడికించిన చామదుంపలను తీసుకుని ఒక టూత్ పీక్ సహాయంతో అలా గుచ్చి చూస్తే దుంప కిందకు జారిపడాలి. అప్పుడే సరిగ్గా దుంప ఉడికిందని గుర్తుంచుకోండి. నేను తీసుకున్న 100 గ్రాముల దుంపలకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జైతే పడుతుందండి. నాలాగా పులుపు చాలు అనుకునే వాళ్ళకి 1 కప్పు ఉల్లి తరుగు, 1 కప్పు టమాటో సరిపోతుంది. కడాయి కాస్త వేడయ్యాక పులుసుకు కావాల్సిన మసాలా దినుసులను ఒక్కొక్కటిగా నేను చెప్పిన తీరులో వేయించుకోండి. 2 టేబుల్ స్పూన్ శనగపప్పును తీసుకుని కడాయిలో కాస్త దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ మిరియాలను కూడా యాడ్ చేసి కాస్త ఘాటు వచ్చేంత వరకు ఫ్రై చేయండి. పెనం వేడి మీద ఉండగానే 2 టేబుల్ స్పూన్ల జీలకర్రను కూడా యాడ్ చేసి కొద్దిగా అరోమా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మరీ పెనం ఎక్కువగా వేడి అవ్వాల్సిన అవసరం లేదండి. ఆహా, అలా వేపుతుంటే ఆ సువాసనకే కడుపు నిండుతుందండి. అలాగే 4 ఎండుమిర్చి, 1 కప్పు ధనియాలను కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. దించే 1-2 నిమిషాల ముందు 2 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసి స్టవ్ని కట్టేయండి. వేయించిన మసాలా దినుసులను 2 నిమిషాల పాటు పక్కనుంచండి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఉడికించిన చామదుంపలను తీసుకొని వాటిపైన పొట్టు తొలిచేసి కాస్త సన్నగా కాటు పెట్టుకొని 10-15 నిమిషాల పాటు అలా దోరగా ఫ్రై చేస్తే దుంపలకు ఉన్న జిగురుతనం పోయి మనం పులుసులో వేశాక నోటికి మంచి రుచి తగులుతుందండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా దుంపలను 10-15 నిమిషాల పాటు వేపితే మీకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. అప్పుడు దుంపలను ఒక సపరేట్ బౌల్లో తీసుకొని 2 లేదా 3 నిమిషాల పాటు చల్లారనివ్వండి. ఇలా నేను చేసిన పద్ధతిలో చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి. పోపు కోసం 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసి తరువాత 1 కప్పు ఉల్లిపాయలను కూడా బాణలీలో యాడ్ చేయండి. ఉల్లిపాయలు కాస్త లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. 1/4 కప్ వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి కాస్త దోరగా 1 లేదా 2 సెకండ్ల పాటు ఫ్రై చేయండి. ఇక్కడ పులుసు కోసం నేను 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పును యాడ్ చేస్తున్నానండి. ఇలా నా పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. గుప్పెడు కరివేపాకు, ఇందాక మనం కలుపుకున్న మిశ్రమాలన్నిటినీ ఒకసారి ఫ్రై చేయండి. 1 కప్పులో టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసి టమాటోలో ఉన్న చెమ్మదనం పోయేంత వరకు కాస్త వేగనివ్వండి. 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసి మొత్తం మిశ్రమాలన్నీ ఇంకొకసారి 1 లేదా 2 నిమిషాల పాటు వేయించాలి. ఇలాంటి పులుసులలో కారం పొడిని ఎప్పుడు చివరిగా యాడ్ చేయాలండి. తరువాత మనం తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసి కాస్త లో ఫ్లేమ్ మీద 1-2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. చివరిగా వేయించిన చామదుంపలను కూడా యాడ్ చేసి మొత్తం మిశ్రమాన్ని ఇంకొకసారి కలపండి. కొంతమందికి కోకోనట్ ప్యూరీ యాడ్ చేసే అలవాటు ఉంటుంది. ఇక్కడ నేను యాడ్ చేయట్లేదండి. యాడ్ చేస్తే పులుసు నిలువ ఉండదని గుర్తుంచుకోండి. రుచికి తగినట్టుగా 500 ml నీరు వేసి 10-15 నిమిషాల పాటు పులుసును బాగా మీడియం ఫ్లేమ్లో మరగనివ్వండి. చూసారుగా, వీడియోలో నాకు ఎలా అయితే కన్సిస్టెన్సీ వచ్చిందో మీకు కూడా తప్పకుండా అలా వచ్చి తీరుతుందంటే నమ్మండి. మనం వేయించుకున్న మసాలా పొడిని కూడా పులుసులో కలిపి వీడియోలో చూపిస్తున్న విధంగా 5-10 నిమిషాల పాటు ఇంకొద్దిసేపు మరగనివ్వండి. చూడండి, ఇలా బుడగలుగా రావాలండి. అప్పుడు మన పులుసు పర్ఫెక్ట్గా కుదిరిందని అర్థం అండి. చపాతీ, రోటీ, రైస్, సంగటి వేటిలోకైనా పర్ఫెక్ట్గా కుదురుతుందంటే నమ్మండి. నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే మీ రెసిపీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ కమెంట్ చేస్తూ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండోయ్.
బై ద వే నాలాగా మీకు కూడా ఎంతమందికి సంగటి తినే అలవాటు ఉంది? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.